నీలో ఉన్న ఆనందమంతా నీ మొహంలోనే కనిపిస్తోంది. మా బావ కూడా అలాగే అన్నాడు. నేను నిన్నొక ప్రశ్న అడగాలన్నాను, గుర్తుందా? గుర్తుందమ్మా, అడగండి. కొన్ని అడగాలనుకున్నప్పుడు పక్కన బలమైన సాక్షి ఉండాలి. సాక్షా? అవును దీపా, ఈ ఇంట్లో నేను నమ్మే ఓ బలమైన సాక్షి ఉంది. నిన్ను నేను అక్కడే అడుగుతాను, నాతోరా. నేను నమ్మే బలమైన సాక్షి ఆ భగవంతుడే. దేవుడి ముందు ఏదైనా అడిగితే అబద్ధం చెప్పడానికి ఆలోచిస్తారు. అందుకే దేవుడి సాక్షిగా అడుగుతున్నాను, సమాధానం చెప్పు. ఈ నిశ్చితార్థం జరుగుతుందా? ఇంతకు ముందు నీ మొహంలో ఏదైతే ఆనందం కనపడిందో అది నా కూతురి మొహం మీద కూడా ఉంటుందా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే నీ మీద నాకు నమ్మకం లేదు దీపా. నిశ్చితార్థానికి నువ్వు ఇంట్లో ఉండటం పెళ్లి కొడుకు తల్లికి ఇష్టం లేదు. నువ్వుంటేనే గాని నా కూతురు నిశ్చితార్థం చేసుకోనంటుంది. ఇప్పటి వరకు నా భయం అబద్ధమే, నిజం కాదు అన్న ధైర్యం ఉండేది. ఎప్పుడైతే నా ఆడపడుచు నా ఇంటికి రావడం